అస్మద్గురుభ్యో నమః. నమస్తే. ఎవరైనా అద్భుతంగా రుచిగా వంట చేస్తే నలభీమ పాకంతో పోలుస్తాము. వంట చేసిన వారిని నలభీములతో పోలుస్తాము. అసలు వీరి వంటకానికి ఇంత ప్రత్యేకత ఎందుకు? అందరిలా కాకుండా వారు చేసే వంట తీరు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నలుడు, భీముడు, నలభీములు. నల చక్రవర్తి గురించి చెప్పాలంటే, పాండవులు అరణ్యవాస సమయంలో వారికి వచ్చిన కష్టాల గురించి బాధపడుతున్న వారితో ఋషి బృహదస్వుడు వారితో వీరికి వచ్చిన కష్టాల ముందు మీ కష్టాలు ఎంత అని పురాణ కథలు చెబుతారు. అందులోని ఒక కథ ఈ నలదమయంతుల కథగా మనకు మహాభారతంలో వింటాము. ఆ నలుడే ఈ నలభీములలో ఒకరు. వాయువంశతో జన్మించిన పాండవులలో రెండోవాడు ఈ భీముడు. ఇక వీరి వంటకానికి వస్తే, నలభీములు పొయ్యిలో కట్టెలు, పొయ్యి మీద వంటపాత్ర ఉంచి వంటకు కావలసిన పదార్థాలన్నీ చుట్టూ పెట్టుకుంటారు. ఒకసారి అగ్నిహోత్రుని ధ్యానం చేస్తారు. అగ్నిహోత్రుని ధ్యానం చేయగా అప్పుడు పొయ్యి వెలిగి ఏ పదార్థాలు ఏ వరసలో, ఏ క్రమంలో, ఏ సమయంలో, ఎప్పుడు ఎంత మోతాదులో పడాలో అంత మోతాదులో అందులో పడుతుంది. తర్వాత వారు గంటితో కానీ చేతితో కానీ కలుపుతారు. ఇలా పదార్థాలన్నీ ఏ సమయంలో ఏ మోతాదులో అన్నీ కరెక్ట్గా పడతాయి కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుందని, అందుకని వంటల్లో అన్ని పదార్థాలు సమభాగాలలో పడి ఒక క్రమ పద్ధతిలో చేసే వంటకు వచ్చే రుచిని నలభీమ వంటకంతో పోలుస్తాము. చేసిన వారిని నలభీములతో పోలుస్తాము. ఇవాల్టి ప్రశ్న: శ్రీరాముని జన్మస్థలం ఏది? ఏ అయోధ్య, బి మిథిల, సి లంక, డి ద్వారక. జై శ్రీమన్నారాయణ.